ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒకవేళ మీరు నిజం చెప్పుంటే ఇవే ఆనందాలు మీరు ఈరోజు చూసేవారా? మీ కుటుంబం ముక్కలు ముక్కలైపోయి ఇల్లు కళ్ళ తప్పి అందరూ ఎంత బాధని విషాదాన్ని మోసేవాళ్ళో ఒక్కసారి ఆలోచించండి. విహారీ గారు, నేను ఎప్పటికీ ఈ ఇంట్లో ఒక మనిషినే కానీ ఈ ఇంటి మనిషిని కాలేను, కావాలని కూడా అనుకోను. నాకేం అర్థం కావట్లేదు కనకం. నా మనసేమో ఇది కరెక్ట్ కాదని లోపల ఘోషిస్తుంది, కానీ పరిస్థితులేమో తల ఉంచుకొని తలరాత ఫాలో అవ్వమని చెప్తున్నాయి. ఈ విషయంలో నాలో నేను సంఘర్షణ పడుతున్నాను. నాతో నేనే అంతర్యుద్ధం చేస్తున్నాను. ఏం చేసినా చివరికి మౌనంగా కళ్ళ ముందు జరిగే ఈ ప్రవాహంలో నేను కొట్టుకు వెళ్ళిపోతున్నాను. కానీ ఒక్కటి నిజం కనకం, ఈ ఇంటి సంతోషాలు, సంబరాలు, వెలుగులు అంతా నీకు అన్యాయం చేసి నీ బ్రతుకుని చీకటి చేసేస్తున్నాయి. నిన్ను అనాథం చేసేసి కట్టుకున్న భర్త పక్కనే ఉండగా అనామకురాలిగా అందరిలో నిలబెట్టేస్తున్నాయి. నేను అనామకురాలనైనా పర్వాలేదు విహారీ గారు, మీరు ఆనందంగా ఉంటే చాలు. యమునమ్మ గారు, మీ కుటుంబం ఎప్పుడూ ఇలానే కలిసి సంతోషంగా ఉంటే నాకు అంతకు మించిన సంతోషం ఉండదు. కనకం, ఎలా ఉండగలుగుతున్నావో తెలియదు, కానీ నా మటుకు నేను ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతున్నాను. విహారీ గారు, అలా మాట్లాడకండి. దయచేసి నా గురించి ఆలోచించకండి. మీకు నాకంటే మీ అమ్మగారు, సహస్రమ్మ, ఈ కుటుంబమే ముఖ్యం. వాళ్ళతో కలిసి ఉండడం ముఖ్యం. మీరిలా ఉంటేనే ఈ ఇంట్లో వెలుగు, సంతోషం ఉండేవి. ఇవి తప్పించి మీరిక దేని గురించి ఆలోచించకండి. నా గురించి అస్సలు ఆలోచించకండి. నాకు ఈ జీవితం అలవాటైపోయింది. నేను ఇలా హాయిగా ఉంటాను. ఇంతకు మించి నాకు ఏ సంతోషం వద్దు. అసలు నాకు ఏ ఆశ లేదు. దయచేసి ఇంకెప్పుడు మన బంధం గురించి నిజం చెప్పే ఆలోచన చేయొద్దు. లక్ష్మి, నేను నీకు న్యాయం చేయాలని చూస్తున్నాను. నువ్వు త్యాగం చేయడానికి సిద్ధమైపోయావు. అలానే నిన్ను వదులుకుంటే నా ప్రేమ నేను చంపుకున్నట్లే కదా, నా ఆత్మ నా నుంచి వేరు చేసినట్టే కదా. ఏది ఏమైనా నువ్వే నా భార్యవి, నువ్వే నా ఊపిరివి, నువ్వే నా ఆయువ్వి. నువ్వు లేకుండా నేను లేను. ఇప్పుడు పరిస్థితులు నన్ను ఆపినా ఏదో ఒకరోజు నిజం అందరికీ చెప్పి నిన్ను నా భార్యగా స్వీకరిస్తాను.